ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు. ఇది ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. కానీ వాస్తవంగా 4750 పాఠశాలల్లో జీరో అడ్మిషన్స్. అటు ఫస్ట్ క్లాస్ కానీ ఇటు 6th క్లాస్ కానీ. ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్లో లేకపోతే ఏమవుతుందంటే ఆ తర్వాత ఇయర్ 6th క్లాస్ లేకపోతే 6th, 7th, 8th, 9th, 10th. 4th ఇయర్ వచ్చేసరికి ప్రతి దాంట్లో ఏంటంటే ఇక విద్యార్థులు లేకుండా పోతారు ఈ 4750 పాఠశాలల్లో. దీనికి కారణం ఎవరు? 3, 4, 5 తరగతుల్ని వెంటనే సంస్కరణల పేరిట హై స్కూల్లో జాయిన్ చేసేసి అంటే కలిపేసేసిన తర్వాత ఇళ్లకు దగ్గరలో ఉన్న ప్రాథమిక పాఠశాలని దూరం చేశారు. బడిని దూరం చేయటం అంటే దాని అర్థం అది. అంతేగాని వాళ్ళు వెళ్తామంటే వెళ్లకుండా కొర్రీలు పెట్టే విధానాన్ని తీసుకురావడం కాదు. ఇంటి మూలనే ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలని ఉన్నత పాఠశాలలో మర్జీ చేయడం వల్ల వచ్చిన చిక్కులు ఇవన్నీ చెప్తున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందని అప్పట్లో ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు విమర్శించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వచ్చే సంవత్సరం అయిన తర్వాత కూడా అదే విధానాన్ని అనుసరించారు కాబట్టి ఈ దుస్థితి దాపురించింది. మరి మనం ఘనంగా ప్రకటించుకునేది ఏంటి? కొత్తగా 35 లక్షల మంది అడ్మిషన్లు ఈ పాఠశాలల సంఖ్య విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. 35 లక్షల్లో ఇప్పటికీ 32 లక్షలే అన్నారు ఎన్రోల్మెంట్. కానీ కనబడుతున్నది మాత్రం 31 లక్షలు మాత్రమే విద్యార్థులు. దానికి మళ్ళీ ఇంకా లెక్క తీస్తే మధ్యాహ్న భోజనం పథకం కింద ప్రతిరోజు భోజనం తీసుకుంటున్న వాళ్ళ లెక్కలు చూస్తే 29,60,000 ఎంతో చిల్లర ఉంది. అంటే ఎంత గ్యాప్ కనపడుతుంది? క్లియర్గా ఒక 3 లక్షల మంది విద్యార్థులు తగ్గారు అంటే దాని అర్థం ఏంటి? అడ్మిషన్లు తగ్గినట్టు. ఇది ఎలా తెలుస్తుంది అంటే 10th క్లాస్ పాస్ అవుట్ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. కొత్త అడ్మిషన్లు కనుక చేరితే బ్యాలెన్స్ అవుతుంది. కొత్త అడ్మిషన్లు లేవు కాబట్టే ఈ డ్రాప్అవుట్ కనపడుతుంది. దీనికి ఎవరిని నిందించాలి? గత ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని? ఈ నిందారోపణలు కనుక పక్కన పెట్టి సరైన విధానాలను కనుక అమలు చేస్తే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తారు. ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చి ఫ్రీగా స్కూల్ బుక్స్, యూనిఫాము, షూస్ అన్నీ ఇస్తున్నప్పుడు ఎందుకు నిరాదరణకు లోనవుతారు? పైగా తల్లికి వందనము అప్పట్లో అమ్మఒడి ఇస్తున్నప్పుడు కూడా ఎందుకు దూరం అవుతున్నారు విద్యకి? దానికి కారణాలని ఖచ్చితంగా కనిపెట్టాలి. రాజకీయ విమర్శలతో కాదు. మనం ఒక వీడియో పెట్టగానే ఇదేదో పెద్ద వైఎస్ఆర్సీపీకి అనుకూలం అనుకొని కొంతమంది కామెంట్లు పెట్టేస్తున్నారు. చంద్రబాబు చేసాడు, లోకేష్ చేసాడు అని. అది కాదు. మన ఉద్దేశం గమనించండి. మీరు కామెంట్లు పెట్టేటప్పుడు సంయమనం పాటించండి. వ్యవస్థలో ఇప్పుడు ఈ వీడియో చాలామందికి నచ్చదు. విద్య ఏంది, దీని గురించి మాట్లాడేదని వదిలేసేయండి, చూడకండి. కానీ ఆలోచన అనేది చేయాలి. ఇన్ని కల్పిస్తున్నా కూడా ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్అవుట్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఆలోచన చేయాలి కదా. బై.